अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయి క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 2వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 74 వరకు చూసాము. నేను చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు చూడండి, 75వ సూత్రం చూడండి. 75 అయిపోయింది మహోదయ. 75 అయిపోయిందా? అస్తు, 76వ సూత్రం గమనించండి. నెక్స్ట్ చూడండి. అయః శూలదండ జినాభ్యాం ఠక్ ఠయౌ. అయః శూలదండాజినాభ్యాం ఠక్ ఠయౌ. ఇది మనకి సూత్రము. పదవిభాగం వచ్చేసి అయః శూలదండాజినాభ్యాం తృతీయ విభక్తి ద్వివచనము, ఠక్ ఠయౌ ప్రథమ విభక్తి ద్వివచనం. ఈ సూత్రాన్ని 2 పదాలుగా విడగొట్టుకున్నాము. సమాసం వచ్చేసి ఉభయత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అంటే శూలశ్చ ముందుగా అయ అయః శూలదండశ్చ, అలాగే శూలము దండం దండ అనుకుంటా. అయః శూలం దండం దండ. అస్తు, ఇక్కడ చూడండి. అయః శూలదండశ్చ అజినశ్చ ఇది అయః శూలదండాజినా అజినం తాభ్యాం అయః శూలదండాజినాభ్యాం. ఇది ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. అలాగే ఠక్ చ ఠై చ ఠక్ ఠయౌ, ఇది కూడా ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం. ఈ రకంగా ఇవ్వబడింది. అనువృత్తి వచ్చేసి అన్విచ్చతి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చేసి తృతీయ సమర్థాభ్యాం అయః శూలదండ అయః శూలదండాజినాభ్యాం. ఇక్కడ ద్వివచనం జినాభ్యాం, అయః శూలదండ ప్లస్ అజినశ్చ, అంటే అందుకే ద్వివచనం అజినాభ్యాం చెప్పుకున్నాం. అయః శూలదండాజినాభ్యాం ప్రాతిపదికాభ్యాం యథాసంఖ్యం క్రమంగా అన్విచ్చతి ఇది ఏతస్మిన్ అర్థే. పైనుంచి అన్విచ్చతికి అనువృత్తి వస్తుంది. అన్విచ్చతి ఇది ఏతస్మిన్ అర్థే ఠక్ ఠయౌ ప్రత్యయౌ భవత. ఈ 2 ప్రత్యయాలు వస్తాయి. అయః శూలమివ అయః శూలమివ అయః
అయః శూలమివ అయః అయః శూలమివ అయః శూలం. అయః శూలం అంటే శూలం శబ్దం ఓపెన్ చేసి చెప్పాడు. తీక్ష్ణ ఉపాయ. శూలం అంటే ఏమిటి? తీక్ష్ణ ఉపాయ. అయః శూలమివ అయః. శూలం అంటే ఇక్కడ తీక్ష్ణ ఉపాయ అని చెప్పి చెప్పబడింది. తీక్ష్ణమైనటువంటి ఉపాయము. ఏవం దండశ్చ అజినశ్చ. దండశ్చ అజినశ్చ దండాజినం. అంటే దండాజినం అంటే బ్రహ్మచారి వేష ఉచ్యతే. అంటే దండాన్ని ధరిస్తాడు కదా బ్రహ్మచారి కూడా, దండధారి కాబట్టి ఇక బ్రహ్మచారి వేషం ఉచ్యతే. బ్రహ్మచారి వేషం ఇక్కడ ప్రస్తావించబడింది. దండాజినం అంటే దండను ధరించేవాడు కాబట్టి దండాజినం ఎవరినంటే బ్రహ్మచారి వేషం ఏదైతే ఉందో దాన్ని ఇదొక బ్రహ్మచారి వేషాన్ని చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఇక్కడ ఉదాహరణ వచ్చేసి అయః శూలేన అన్విచ్చతి, ఆయః శూలికః, అలాగే సాహసికః, అలాగే దండాజినికః దాంబికః. దండాజినికః దాంబికః. దండాజినికః దాంబికః. అస్తు. ఈ రకంగా ఉదాహరణ ఇవ్వబడే ఇక్కడ అయః శూలేన అన్విచ్చతి, ఆయః శూలికః అంటాం. ఇక్కడ ఆయః శూల శబ్దం చేత మనకు మన ప్రకృతి సూత్రం ప్రకారం క్రమంగా టక్ ప్రత్యయం తెచ్చుకుంటే టక్ కాని మొదలు లోపల చేస్తే టా మిగులుతుంది. టా స్థానం ఇక ఆదేశం చేసుకుంటే అయః శూలిక. తర్వాత ఆదేశకు రిద్ది చేసుకుంటాం. టక్ ప్రత్యయం కదా, కింది చేపక ఆదేశకు రిద్ది చేస్తే ఆయః శూలిక అలా వస్తుంది. ఆయః శూల ప్లస్ ఇక ఎస్ ఏది లోపం చేసి కలుపుకుంటే ఆయః శూలిక అలా వస్తుంది. తర్వాత శూ తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే ఆయః శూలిక. అలాగే సహస శబ్దం చేత సాహసిక కూడా ఇదే విధంగా అర్థం చేసుకో. ఎందుకంటే గురుగారు ఇక్కడ ఆయశూలికకి సాహసిక అని అర్థం ఇచ్చారేమో. అంటే ఆయః శూలిక సాహసిక అర్థం ఇచ్చారు. ఓకే, అర్థం అండి. ఇక్కడ ఎందుకంటే సాహస శబ్దం చేత ఇక ప్రత్యయం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇది ద్వితీయ శబ్దం అని చూస్తుంది. కానీ ద్వితీయ శబ్దం అని తీసుకోవడానికి కూడా మనకి ఇక్కడ పైన అలాంటి అర్థం కదా ఉండేది. రెండో ప్రాతిపదిక ఇచ్చేది, ఆదేశాలు రెండే ఇచ్చారు కాబట్టి మనకు ఇది తీసుకోవాలి. వస్తు అలా ఇది దాండజనిక అంటే మోసగాడండి ఇక్కడ. దండాజనిక మోసగాడు అర్థం ఇచ్చారా? అస్తు. ब्रह्मचारी वेश को धोखा देने के लिए जो धारण करे वो दंडाजनिक. ఇక్కడ ఇచ్చారు కింద. అయః శూల శబ్ద से यहाँ तीक्ष्ण उपायों को ग्रहण है. అయః శూల శబ్దం చేత తీక్ష్ణ ఉపాయాలకు గ్రహించబడ్డాయి. సో ఆయః శూలిక का अर्थ साहसिक होता है. అతను అటువంటి వ్యక్తి సాహసికమైనటువంటి వాడు, సాహసం కలిగిన వ్యక్తి అవుతాడంట. సాహసం కలిగిన వ్యక్తి ఇక్కడ తీసుకోవాలంట. అంటే సాహసం అతనిలో ఉంటుంది. तथा दंड अजिना मृग चर्म ब्रह्मचारी वेश को धोखा देने के लिए. मृग दंड अजिना అంటే ఇక్కడ మృగ చర్మ బ్రహ్మచారి వేష్ అంటే వీళ్ళు ధరిస్తూ ఉంటారు కాబట్టి బ్రహ్మచారి అంటే మృగ చర్మ ధరిస్తూ ఉంటారన్నమాట. అందుకే బ్రహ్మచారి వేష్ को धोखा देने के लिए जो धारण करे, మోసం చేయడానికి ధరిస్తారో ధారణ చేస్తారో వేషం వేసుకుంటారో అటువంటి వ్యక్తిని నిందార్థం ఇవ్వబడింది ఇక్కడ. బహు దండాజినిక అర్థాత్ దాంబిక కహాతా హై. అతనికి దండాజనిక దాంబిక అని ఇక్కడ అర్థం ఇచ్చారు. దంభం కలిగినటువంటి వ్యక్తి అంటే ఇక్కడ నిందార్థం తీసుకోవాలి. అంటే దంభం ఉంది ఇంతని. రెండో శబ్దం ఏదో చెప్తారు మళ్ళీ. ఇది దంభ అంటే గమండ్ కాకుండా గర్వం అనేది కూడా అతి చేయడం అన్నమాట. అస్తు. ఇలాంటి అర్థం ఇక్కడ మనం మొత్తం నిందార్థం అయితే ఇక్కడ ఇవ్వబడింది. దాంబిక అంటాం. అంటే దంభ శబ్దానికి అనేక అర్థాలు వస్తాయి. ఈ సందర్భంలో నిందార్థం తీసుకుందాం మనం. సో దండాజనిక అంటే దండధారి బ్రహ్మచారి వేషాన్ని వేసుకున్నట్టుగా మోసం చేయడానికి ఎవరైతే సంసిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తిని దాండాజనిక అని చెప్పుకుంటాం. అయః శూల శబ్దం అయితే మనకు ప్రత్యక్షంగా ఉంది. సో ఇక్కడ
సాహసిక్ అంటే కర్మలు చేయడంలో ఎవరైతే సాహసం కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తిని ఆయా శూలిక అని చెప్పాం. ఆయా శూలిక సాహసిక అస్తు దండాజనిక దాంబిక అని చెప్పి ఈ రకంగా ఇక్కడ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. तो సాహసం చేస్తున్నాడంటే ఇక్కడ అయహ స్థూల శబ్దస్య యహ తీక్ష్ణ ఉపాయోంక గ్రహణే. తీక్ష్ణ ఉపాయం అంటే సాహసం వదిలి ఉంటే అతనికి అన్ని రకాల మార్గాలు స్పష్టంగా ఉంటాయన్నమాట. అన్ని రకాల మార్గాలుతో స్పష్టంగా ఉన్నాడు కాబట్టి ఆ సాహసం ఆ ధైర్యం చేస్తున్నామట. అంటే ఒకటి ఆత్మవిశ్వాసం ఉంటుంది, సంకల్పం ఉంటుంది, అతనికి కొంచెం స్పష్టత కనిపిస్తూ ఉంటున్నాడు. అంటే ఇటువంటి వ్యక్తులు అన్ని వేగంగా చేస్తూ ఉంటారు. సాహసం కలిగిన వాళ్ళంతా కూడా వారి బుద్ధి కూడా కొంచెం తీవ్రంగా ఉండి తీక్షణంగా ఉంటుందన్నమాట. అందుకే నిర్ణయాలు తీవ్రంగా తీసుకుంటుంటారు. ఒక్కోసారి ఆ నిర్ణయాలు ఒక్కోసారి కొంచెం పొరపాటున బై మిస్టేక్ అయినా కూడా అవి పెద్ద అనర్థానికి దరుగు తీస్తుంటాయి ఒక్కోసారి. అస్తు మొత్తానికి సాహసం కలిగిన వ్యక్తిని చెప్పడం కొరకు ఇక్కడ ఆయహ శూలిక అనే శబ్దాన్ని ఇక్కడ గ్రహించబడింది. అస్తు తో ఆయహ శూల దండాజినాభ్యాం ఠట్టయో అనే సూత్ర అర్థానుగుణంగా ఆయహ శూల దండాజిన ప్రాతిపదికముల చేత మనకు ఠక్ ఠై ప్రత్యలు యథాక్రమం తీసుకోవాలి. ఇక్కడ అయహ శూలశ్చ దండాజినశ్చ ఆ రకంగా విగ్రహవాక్యం తీసుకోవాలి. అస్తు తో ఈ రకంగా సూత్రార్థానుగుణంగా ఉదాహరణ ఇవ్వబడ్డాయి. అస్తు నెక్స్ట్ చూడండి, ఇందులో మీకు స్పష్టత వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ చూడండి, తావతిథం గ్రహణమితి లుగ్వా. తావతిథం గ్రహణమితి లుగ్వా. తావతిథం ప్రథమ విభక్తి ఏకవచనం, గ్రహణం ప్రథమ విభక్తి ఏకవచనం, ఇతి అవ్యయపదం, లుక్ ప్రథమ విభక్తి ఏకవచనం, వా అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి కణ్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ తావతాం పూరణం తావతిథం. తావతాం పూరణం తావతిథం. తావతాం అంటే పూరణం, తావతిథం అంటే తావతాం అంటే అంత సంఖ్యను పూజించేటువంటి వాడు. అంత సంఖ్యను పూజించేటువంటి వాడిని తావతిథం తావతం చెప్పి పిలుచుకుంటామట. తావతిథం అంటే అంత పూజించాడు, అంత చేశాడా అంటుంటాం కదా. అలాంటి సందర్భంలో అలాంటి అర్థంలో తావతిథం పూరణం అంటే అంత పూజించాడు, అంత సంఖ్యను పూజించాడు అనే అర్థంలో ఇక్కడ ఆ శబ్దం యొక్క స్వరూపాన్ని ఇక్కడ కొంచెం ఓపెన్ చేసి చెప్పబడింది అన్నమాట. తావతాం పూరణం తావతిథం. అలాగే గృహ్యతే అనేనైతి గ్రహణం. గృహ్యతే అనేనైతి గ్రహణం సూత్రంలో ఉండే గ్రహణ శబ్దానికి ఇక్కడ చెప్పడం. గృహ్యతే అనేనైతి గ్రహణం. తావతిథం ఇది పూర్ణ ప్రత్యయాంతానాం సామాన్య నిర్దేశో అస్తి. పూర్ణ ప్రత్యయాంతానాం సామాన్య నిర్దేశో అస్తి. పూర్ణ ప్రత్యాంతాలకు సామాన్యంగా నిర్దేశించబడినమాట. తావతిథంలో ఏదో ఉందో పూర్ణ ప్రత్యాంతానం సామాన్య నిర్దేశం అస్తి. ఇక్కడ పూర్ణ ప్రత్యయం తీసుకోబడింది కాబట్టి సామాన్య నిర్దేశంగా చెప్పబడిందన్నమాట. యథా ఎలాగంటే తస్య అపత్యం ఇత్యత్ర షష్ట్యంతానాం ప్రాతిపదికానం సామాన్య నిర్దేశో వర్తతే. షష్ట్యంత తస్యాపత్యం అపత్యార్థంలో తస్యాపత్యం ఇత్యత్ర షష్ట్యంతానాం ప్రాతిపదిక షష్ట్యంత ప్రాతిపదికాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సామాన్య నిర్దేశం సామాన్యంగా నిర్దేశించబడ్డాయన్నమాట. అది ముందు అక్కడ ఉండే శబ్దాలను కొంచెం స్వరూపం కొంచెం ఓపెన్ చేసి చెప్పబడింది. ఇప్పుడు సూత్రార్థం గమనించినట్లయితే అర్థ పూరణ ప్రత్యయాంతాత్ గ్రహణ సమానాధికరణాత్ ప్రాతిపదికాత్ స్వార్థే కణ్ ప్రత్యయో భవతి. స్వార్థే కణ్ ప్రత్యయో భవతి. పూరణ ప్రత్యయాంతాత్ గ్రహణ సమానాధికరణాత్ ప్రాతిపదికాత్ స్వార్థే కణ్ ప్రత్యయో భవతి. స్వార్థంలో కణ్ ప్రత్యయం వస్తుందన్నమాట. తస్య చ పూర్ణ ప్రత్యయస్య వా లుక్ భవతి. తస్య చ పూర్ణ ప్రత్యయస్య వా లుక్ భవతి. ఆ పూర్ణ ప్రత్యయం అయితే ఉందో దానికి వికల్పంగా లుక్ కూడా వస్తుందంట. కాబట్టి పూర్ణ ప్రత్యాంతాత్ గ్రహణ సమానాధికరణ ప్రాతిపదిక. గ్రహణ సమానాధికరణ అంటే ప్రాతిపదికం చేత స్వార్థాన్ని చెప్పడం కొరకు అంటే ప్రాతిపదిక యొక్క అర్థాన్ని చెప్పడం కొరకు అంటే ప్రకృతి యొక్క అర్థాన్ని చెప్పడం కొరకు కణి ప్రత్యయం వస్తుంది. కణి ప్రత్యయం తస్య చ పూర్ణ ప్రత్యయస్య చ
వికల్పం లుక్ పోతాయి. ఆ కని ప్రత్యయం స్వార్థంలో ఏ కని ప్రత్యయం అయితే వచ్చిందో ఆ కని ప్రత్యయానికి వికల్పంగా లుక్ కూడా అవుతుంది. అది ఇక్కడ విశేషంగా చెప్పండి. కాబట్టి పూర్ణ ప్రత్యాంత గ్రహణ సమానాధికరణ ప్రాతిపదికం చేత స్వార్థ అర్థం చెప్పడం కొరకు మనకు కని ప్రత్యయం వస్తుంది. ఆ కని ప్రత్యయం రాగానే ఒక పక్షంలో దానికి లోపం చేసుకుంటాం. పూర్ణ ప్రత్యయానికి ఒక పక్షంలో అలాగే ఉంటుంది కాబట్టి 2 రూపాయలు కనిపిస్తాయి. అందుకే అదేవిధంగా ఇక్కడ ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ద్వితీయేన రూపేణ గ్రంథం గృహ్ణాతి ద్వికం గ్రహణం. ద్వికం గ్రహణం ఇక్కడ మనం లుక్ చేసాం అన్నమాట. పూర్ణ ప్రత్యాంతానికి లుక్ చేశాం. అందుకే ద్వికం గ్రహణం వచ్చింది. ఇక్కడ ఒక పక్షం లోపం లుక్ చేయగా కాబట్టి ద్వితీయకం అని రూపం వచ్చింది అన్నమాట. అలాగే త్రికం తృతీయకం, చతుష్కం చతుర్థకం. ఎక్కడైతే అక్కడ మనకు పూర్ణ కని ప్రత్యయం కనిపిస్తుందో అక్కడ ద్వితీయకం వస్తుంది. పూర్ణ ప్రత్యయం లోపం చేసినప్పుడు ద్వికం అనే రూపం కనిపిస్తుంది. ద్వికం గ్రహణం, ద్వితీయకం గ్రహణం, త్రికం గ్రహణం, తృతీయకం గ్రహణం, అలాగే చతుష్కం చతుర్థకం. ఈ రకంగా మనకు రూపాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక్కడ మనకు पूर्ण प्रत्यांत प्रातिपदिक जो ग्रहण అంటే గ్రహణ క్రియ का समान अधिकरण है, గ్రహణ క్రియ का समान अधिकरण ఉంది. అలాంటి ప్రాతిపదికం చేత స్వార్థంలో కని ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాం. తథా పూర్ణ ప్రత్యయానికి వికల్పంగా లుక్ అవుతుంది చెప్పుకున్నాం. ఇక్కడ తావతిథం అంటే ఏం చెప్పుకున్నంటే ఉతనే కిసి సంఖ్యా కా జో పూర్ణ కర్నే వాలా, అంత సంఖ్యను పూజించేటువంటి వాడు బహు తావతిథం అని చెప్పుకుంటాం అన్నమాట. అలాగే तावत అని చెప్పుకున్నాము. उतने का पूर्ण करने वाला यह अर्थ पूर्ण प्रत्यय ही देगा. सो तावतित का अर्थ होगा पूर्ण प्रत्यांत. तावतितम का अर्थ ఏమొస్తుందో పూర్ణ ప్రత్యాంతం వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు పూర్ణార్థం అని చెప్పి మనం పూర్ణ ప్రత్యాంతాలు చెప్పుకున్నామంట. ఆ అర్థమే ఆ సందర్భాన్ని తీసుకుంటాం కాబట్టి అందుకే తావత్తంలో ఇక్కడ ఆ ప్రత్యయం అయితే ఉందో అది ఆ సందర్భంలో ఇక్కడ తీసుకోబడింది. అందుకే పూర్ణ కర్ణే వాళ్ళ ఒక తావతితం ఇక్కడ పూర్ణ ప్రత్యాంతం మనకు కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఉత్నేక పూర్ణ కర్ణే వాళ్ళ యహ అర్థ పూర్ణ ప్రత్యయ దేగా. ఎందుకంటే ఇలాంటి పూరించే అర్థం కెళ్ళి ఈ ప్రత్యయమే కని ప్రత్యయమే బోధిస్తున్నారు, కని ప్రత్యయం ప్రస్తావిస్తుంది. అందుకే ఇక్కడ యహ అర్థ పూర్ణ ప్రత్యయ దేగా. సో తావతితం కా అర్థం ఏమొస్తుందంటే పూర్ణ ప్రత్యాంతం అని అర్థం వస్తున్నాం. పూర్ణ ప్రత్యాంతం యుక్తమైనటువంటి అర్థం అంటే ఈ అర్థాన్ని ఇచ్చేది కేవలం ఈ ప్రత్యంత యుక్తమైన శబ్దమే ఇవ్వగలుగుతుంది, ప్రత్యయం ఇవ్వగలుగుతుంది అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. इस सूत्र में पूर्ण प्रत्यांत स्पष्ट निर्देश ना करके तावतितम सामान्य निर्देश किया है. संकेत रूप में ఇచ్చారన్నమాట. మామూలుగా పూర్ణ ప్రత్యాంతం చెప్పకుండా పూర్ణ ప్రత్యాంతం స్పష్టం నిర్దేశ నా కరికే పూర్ణ ప్రత్యాంతం అని చెప్పి స్పష్టంగా నిర్దేశించకుండా తావతితం అందులో పూర్ణ ప్రత్యాంతం ఇచ్చేసి డైరెక్ట్ గా సామాన్య నిర్దేశ్ కియా హై. సామాన్యంగా నిర్దేశించబడిన సూత్రంలో స్పష్టంగా చెప్పారు పూర్ణ ప్రత్యాంతం చెప్పి, అలా చెప్పకుండా తావతితంలో ఉండే ప్రత్యాంత శబ్దం అయితే ఉందో దాన్ని బట్టి సామాన్య నిర్దేశం చేయబడిన అన్నమాట. అందుకే 2 చోట్ల మనకు ఇక్కడ గ్రహణంలో అది తావతం 2 శబ్దాలు ఇవి సామాన్య నిర్దేశించబడ్డాయని చెప్పి పైన చెప్పుకున్నామట. అదే సామాన్య నిర్దేశం ఏమిటనేది ఇక్కడ మనకు భాషలో స్పష్టం చేయబడింది. అలాగే సో ఉస్కా అర్థ పూర్ణ ప్రత్యాంతి లేనా చాహియే కాబట్టి పూర్ణ ప్రత్యాంతం తీసుకుంటాం. జిస్ ప్రకార్ తస్యాపత్యమే తస్యాపత్యం అనే సూత్రంలో తస్య అనే శబ్దం విధంగా సామాన్య నిర్దేశంతో చెప్పబడిందో సూత్రం తస్య శబ్దం సామాన్యంగా చెప్పబడింది అపత్యార్థంలో. तो सामान्य निर्देश షష్ఠంతి का ही ग्रहण होता है. షష్ఠంతికి ఏ విధంగా గ్రహణం చేయబడుతుందో అదే విధంగా ఇక్కడ కూడా ద్వేస్తీయ ద్వి శబ్ద से తీయ పూర్ణ ప్రత్యయ का ద్వి శబ్దం చేత తీయ పూర్ణ ప్రత్యయ ఇక్కడ తీసుకున్నామాట. ద్వేస్తీయ అనే శబ్దం చేత అనే సూత్రం చేత ద్వి అనే ప్రాతిపదికం చేత తీయ అనే పూర్ణ ప్రత్యయాన్ని తీసుకున్నామాట. మనం ముందు చెప్పుకోవచ్చాము ద్వి ప్రాతిపదికం చేత ద్వేస్తీయ ద్వి సంఖ్యావాచి ప్రాతిపదిక తీయ అనే పూర్ణ ప్రత్యాంతం వస్తున్నాడు. తీయ పూర్ణ ప్రత్యాంతం వస్తున్నాడు. ఆ పూర్ణ ప్రత్యానికి లుక్ అవుతుంది ఇక్కడ. తథా పక్షంలో అలుక్ కూడా వస్తున్నాడు. పక్షంలో అలుక్ కూడా వస్తున్నాడు. ద్వికం ద్వితీయకం అందుకే పూర్ణ ప్రత్యయం ఒకసారి మనకు తీయ ప్రత్యయం ఉన్నప్పుడు ద్వితీయ వస్తుంది. తర్వాత పూర్ణ ప్రత్యాంతం కను ప్రత్యయం వచ్చినప్పుడు కను కనుమలు కా మిగులుతుంది ద్వితీయక.
తర్వాత సుస్థాన అమ్ము అమిపూర్వ చేసుకుంటే ద్వితీయకం. ఇక్కడ दूसरी बार सुनकर ग्रंथ को ग्रहण करना अर्थ यहाँ विवक्षित है. दूसरी बार सुनकर అంటే రెండోసారి విని గ్రంథాన్ని గ్రహించడం అనే అర్థం ఇక్కడ వివక్ష అర్థాలు తీసుకోవాలి. ఇదే రకంగా అన్ని చోట్ల కూడా అన్ని విషయాలు కూడా ఇదే విధంగా గ్రహించబడుతుంది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? పూర్ణ ప్రత్యాంత ప్రాతిపదికం చేత మన ప్రకృతి సూత్రం ప్రకారంగా గ్రహణ సమానాధికరణం ఉంటే గిన స్వార్థంలో కన్ను ప్రత్యయం వస్తుంది. అలాగే పూర్ణ ప్రత్యాంతం ఏదైతే ఉంది తస్య పూర్ణ ప్రత్యాంతం అయితే దానికి వికల్పం లుక్ కూడా అవుతుంది అన్నమాట. లుక్ అయినప్పుడు 2 రకాల రూపాలు మనకు కనిపిస్తున్నాయి. అది ఇక్కడ చూసాం. ఆచార్య పూర్ణ సంఖ్యలు అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ అని వస్తాయి కదండి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ ఇవన్నీ పూర్ణ ప్రత్యాయ సంఖ్య. పూర్ణ సంఖ్యలు అంటాం కదా. అవునండి. దానికి కన్ ప్రత్యయం వచ్చిందండి. వచ్చి వికల్పం సవరణ తీసుకుని ఇక్కడ మనకి ఏవైతే త్రికమ శబ్దాలు వచ్చాయో అవి వాటికి పూర్ణ ప్రత్యాంత శబ్దం తీసుకోవాలి. అది గ్రహణ సమానాధికరణంతో యుక్తమైన ప్రాతిపదికం కాబట్టి స్వార్థంలో కన్ ప్రత్యయం వచ్చింది. కన్ ప్రత్యయంతో పాటు ఆ పూర్ణ ప్రత్యయాన్ని వికల్పంగా లుక్కు చేసుకున్నాం. వికల్పంగా ఆ ప్రత్యయం లుక్కు చేయబడింది. ఇప్పుడు మనకు బాగా పూరించే అర్థంలో సంకేతంతో చెప్పబడింది. పూరించే అర్థాన్ని ఎప్పుడు ఎవరు బోధిస్తారంటే పూర్ణ ప్రత్యాన్ని చెప్పగలుగుతుంది. మిగతా అన్ని వేరే ప్రత్యయాలు చెప్పడానికి లేదన్నమాట. కాబట్టి ఇక్కడ పూర్ణ ప్రత్యాన్ని తీసుకున్నాం. అలానే పూర్ణ ప్రత్యాంత ప్రాతిపదికం చేత మనకు గ్రహించబడింది. గ్రహించాక సమానాధికరణంగా ఉంది కాబట్టి మనకు అలాంటి ప్రాతిపదికంతో యుక్తమైనటువంటి పూర్ణ ప్రత్యాంతం చేత కన్ ప్రత్యయము తర్వాత ఆ పూర్ణ ప్రత్యయానికి వికల్పంగా లుక్కు చేసుకున్నాం. ద్వితీయేన రూపేణ గ్రంథం గృహ్ణాతి అంటే రెండవసారి విని తెలుసుకుని గ్రంథాన్ని గ్రహిస్తున్నాడు. ఆ అర్థంలో రెండవసారి ఆ సందర్భంలో ఇక్కడ ద్వితీయేన, తృతీయేన అని చెప్పి అంటే రెండవ క్రమంలో మన ఏదో పూర్ణ ప్రత్యయం క్రమ విశేషం కూడా చెప్తుంది కదా, రెండవది, మూడవది అని చెప్పి. అలాగా ఇక్కడ కూడా మనం రెండవసారి ఆ గ్రంథాన్ని చదివి లేదా విని దాన్ని గ్రహించున్నాడు. ఆ సందర్భంలో ఆ వివక్షార్థంలో ఇక్కడ మనం తీసుకోవాలి. వస్తువా? అర్థమైంది మహోదయ, అర్థమైంది. ధన్యవాదాలు. నెక్స్ట్ చూడండి. స ఏషాం గ్రామణీహి. సహ ప్రథమ విభక్తి ఏకవచనం, ఏషాం షష్ఠి విభక్తి బహువచనం, గ్రామణీహి ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కన్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అర్థః సూత్రంలో సా శబ్దం అది తీసుకున్నాం. సా ఇది ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే కన్ ప్రత్యయ బోధి. షష్ఠి అర్థంలో కన్ ప్రత్యయం వస్తుంది. యత్ తత్ ప్రథమ సమర్థం గ్రామనిశ్చేత్. యత్ తత్ ప్రథమ సమర్థం గ్రామనిశ్చేత్ స భవతి. యత్ తత్ ప్రథమ సమర్థం గ్రామనిశ్చేత్ స భవతి. కాబట్టి గ్రామణీహి ప్రధానో గ్రామణీహి ప్రధానో ముఖ్యో. ప్రధాన అంటే ముఖ్య ఇత్యర్థః. గ్రామణి శబ్దం ప్రధాన అర్థంలో తీసుకుని ప్రధాన అంటే ముఖ్య అర్థంలో చెప్పబడింది అన్నమాట. ప్రథమ సమర్థం ప్రాతిపదికం చేత గ్రామం యొక్క ముఖ్య అంటాం కదా, గ్రామణీహి అంటే గ్రామానికి ముఖ్య సర్పంచ్ ఏదో మనం ముఖ్య తహసీల్దార్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, గ్రామానికి ముఖ్య ఎవరైతే ఉన్నదో అలాంటి సందర్భం ఇక్కడ తీసుకోవాలి. అటువంటి ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత ఒకవేళ అది గ్రామణీహి అంటే గ్రామానికి ముఖ్య అయి ఉంటేనా అటువంటి ప్రాతిపదికం చేత షష్ఠి అర్థంలో, షష్ఠి విభక్తి యొక్క అర్థంలో కన్ ప్రత్యయం వస్తుంది. షష్ఠి అర్థంలో కన్ ప్రత్యయం వస్తుంది. కాబట్టి గ్రామణి ప్రధానకు కేతే. ఇక్కడ గ్రామణి శబ్దం ప్రధాన అర్థంలో సంకేతించబడుతున్నమాట. ఉదాహరణకు దేవదత్తకాహ అని ఇక్కడ ఉదాహరణ. దేవదత్తకాహ, దేవదత్త ఇన్ గ్రామవాసియోं का ముఖియా హై. దేవదత్తకాహ అంటే దేవదత్తుడు ఈ గ్రామవాసులందరికీ కూడా ముఖ్య అంటే ప్రధానమైనటువంటి వాడు. అలాగే యజ్ఞదత్తకాహ, యజ్ఞదత్త కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. యజ్ఞదత్తకాహ, దేవదత్తకాహ.
సో ఇక్కడ మనకు సూత్రార్థానుగుణంగా ప్రథమ సమర్థమైన ప్రాతిపదికం చేత గ్రామీణ అంటే ముఖ్య ప్రధాన అర్థం విద్యమానంగా ఉంది. షష్ఠి విభక్తి యొక్క అర్థంలో దేవదత్త అనే ప్రాతిపదికం చేత మనకు ఇక్కడ కన్ ప్రత్యయం వస్తుందన్నమాట. అందుకే సాహిత్య ప్రథమ సమర్థాత్ ప్రాతిపదిక షష్ఠ్యర్థ కన్ ప్రత్యయం భవతి, కన్ ప్రత్యయం వస్తుంది. కానీ ఆ ప్రథమ సమర్థ ఎలా ఉండాలంటే ప్రథమ సమర్థ గ్రామీణశ్చేత్, గ్రామణీశ్చేత్, గ్రామీణ కాదు గ్రామణీ చేత్. గ్రామణి అంటే తాత్పర్యం ప్రధానమైన ముఖ్య అర్థం గమ్యమానంగా ఉంటే విద్యమానంగా ఉంటే అప్పుడు మనకు కన్ ప్రత్యయం వస్తుంది. అందుకే దేవదత్తో గ్రామణీర్ ఏషాం దేవదత్తకాః, అలాగే యజ్ఞదత్తకాః. దేవదత్తో గ్రామణీర్ ఏషాం దేవదత్తకాః యజ్ఞదత్తకాః. ఈ రకంగా మనకు రెండు ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. సో దేవదత్త అనే ప్రాతిపదికం చేత యజ్ఞదత్త అనే ప్రాతిపదికం చేత కన్ ప్రత్యయం తెచ్చుకుంటే దేవదత్త యజ్ఞదత్త కన్ కామిలింది. తర్వాత ఇక్కడ మనకు ఎస్ఏతి లోపించడానికి నిమిత్తం అంటూ ఏం లేదు కాబట్టి దేవదత్తక యజ్ఞదత్తక. తర్వాత బహువచనంలో జస్ తెచ్చుకొని జస్థానంలో అస్ అనుమతి లోపం చేసుకుంటే తర్వాత ప్రథమయో పూర్వ సవర్ణ ప్రకారంగా పూర్వ సవర్ణ జరిగే ఏకాదశం చేసుకుంటే కింద దేవదత్తకాహ యజ్ఞదత్తకాహ అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అస్తు. దేవదత్తుడు ప్రధానుడుగా కలవాడు అని ఇచ్చారు. కలవాడు అంటే అన్య గ్రామీణ వాసులకు లేదా ఎక్కడైతే వాసం దేవదత్తుడు ప్రధానుడు అని చేసే ప్రతి ఒక్కరికి కూడా ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి వాడు అని చెప్పి తాత్పర్యం. నెక్స్ట్ చూడండి, శృంగ శృంఖలమస్య బంధనం కరబే. నెక్స్ట్ సూత్రం చూడండి, శృంఖలమస్య బంధనం కరబే. శృంఖలం ప్రథమ విభక్తి ఏకవచనం, అస్య షష్ఠి విభక్తి ఏకవచనం, బంధనం ప్రథమ విభక్తి ఏకవచనం, కరబే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కన్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ప్రథమ సమర్థాత్ శృంఖల ప్రాతిపదికాత్. సూత్రంలో శృంఖల శబ్దం ఇవ్వబడింది కదా, శృంఖలమస్య బంధనం కలబే అని చెప్పి శృంఖలమస్య. సో ప్రథమ సమర్థాత్ శృంఖల ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే షష్ఠి విభక్తి యొక్క అర్థంలో కని ప్రత్యయం వస్తుంది. యత్ తత్ ప్రథమ సమర్థం బంధనం చేత్ తద్భవతి. యత్ తత్ ప్రథమ సమర్థం బంధనం చేత్ తద్భవతి. యత్ తద్ అస్య ఇది నిర్దిష్టం కరభశ్చేత్ సా భవతి. ఇక్కడ ముందు ఏం చెప్పుకున్నా, ప్రథమ సమర్థ శృంఖల ప్రాతిపదిక షష్ఠి అర్థంలో షష్ఠి విభక్తి యొక్క అర్థంలో కని ప్రత్యయం వస్తుంది చెప్పుకున్నాము. కానీ ఆ ప్రథమ సమర్థం ఎలా ఉండాలి, బంధనం చేత్ తద్భవతి. అది బంధనాత్మకంగా ఉండాలంట. అంటే బంధనంగా బంధిస్తూ ఉంటే గిన అలాంటి అర్థం, బంధనార్థంగా ఉంటే గిన ఆ సందర్భం ఉంటే ఆ ప్రకరణం ఉంటే ఆ అర్థం గమ్యమానంగా ఉంటే అప్పుడు మాత్రమే ఈ కని ప్రత్యయం వస్తుంది. కానీ యత్ తద్ అస్య ఇది నిర్దిష్టం కరభశ్చేత్ సా భవతి. యత్ తద్ అస్య ఇది షష్ఠి విభక్తి ఉంది ఇక్కడ. యత్ తద్ అస్య ఇది నిర్దిష్టం, సూత్రంలో అస్య నిర్దేశించబడింది కదా, అది కరభశ్చేత్ సా భవతి. కరభశ్చేత్, కరభ అంటే తాత్పర్యము ऊंटों के छोटे बच्चों को करब कहते हैं. అంటే ఒంటెల యొక్క చిన్న చిన్న పిల్లలు ఏవైతే ఉన్నాయో, ఒంటె పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటిని కరభ అంటామంట. కానీ యత్ తద్ అస్య ఇది నిర్దిష్టం, సూత్రంలో అస్య శబ్దం నిర్దేశించబడి అది కరభశ్చేత్ సా భవతి. అది అంటే ఏనుగు పిల్లలు అంటున్నాడు, ఒంటె పిల్లలు అయి ఉండాలన్నమాట. అలాంటి సందర్భం గమ్యమానంగా ఉంటే గిన ఆ సందర్భంలో ఇక్కడ మనం ఈ అర్థాన్ని తీసుకోవాలి. అందుకే నిర్దేశాదేవ ప్రథమ సమర్థ విభక్తి. సూత్రంలో శృంఖలం అనే పదం నిర్దేశ సమర్థించడం మనం ఇక్కడ ప్రథమ సమర్థ విభక్తి తీసుకున్నాం. అందుకే ఉదాహరణ శృంఖలం బంధనం అస్య करबस्य श्रृंखलकः मतलब काट का श्रृंखल बंधन है जिस ऊंट के बच्चे का, वो श्रृंखलक कहता है। इससे करब की अवस्था
विशेष द्योतित होती है। श्रृंखलक అంటే కాటక శృంఖల్ బంధన హే అంటే కాట్ అంటే ఒక చిన్న చిన్న పిల్లలు ఏవైతే ఉన్నాయో మన అన్ని కూడా కలవడం అని కాకుండా ఏ పశువు వెళ్ళినా చిన్న పిల్లను మనం కట్టి పడేస్తామంట, కొన్ని వదులుతూ ఉంటాం. అది బంధనం. ఆ బంధనాన్ని బట్టి మనకు దాని యొక్క అవస్థ యొక్క స్థితి మనకు తెలుస్తుంది. ఆ శబ్దం ద్వారా కూడా మనకు ఆ కలహను బట్టి, ఆ శృంఖలని బట్టి మనకు బంధనం యుక్తమైనటువంటి సన్నివేశాన్ని బట్టి మనకు ఇక్కడ అదే అర్థం తీసుకుంటాం అనమాట. అంటే కాటక శృంఖల్ బంధన హే. కాటక అంటే ఒక ఒక మంచం లాంటిది, ఒక చెక్క మంచం లాంటిది కాటక. ఇక్కడ అర్థం ఇదే తీసుకోవాలనుకో, ఇంకోటి ఏమైనా ఉంటుందా? కర్ర కర్ర అండి, కర్ర కర్రకి విశేషం అంటే కడతాం కదా. గుంజలాగా బాదుతూ ఉంటాం కదా, అలాగే తీసుకోవచ్చు. శృంఖలం అని చెప్పి అలా తీసుకోవచ్చు. గట్టిగా దృఢంగా ఉండేటువంటిది శృంఖల బంధన. అది బంధనంగా, ఆ బంధన అంటే అది బంధనకి సిద్ధంగా ఉంది. చిన్న దూడ కదండి, ఎక్కడ పారిపోకుండా అలాగ చిన్న కాళ్ళకి అలా కట్టడానికి బంధం వేసేట. అది మన కాటు కట్టవచ్చు, గుండెలా కట్టవచ్చు, కట్టపడేస్తాం సహజంగా. అందుకే जिस ऊंटे के बच्चे का वो श्रृंखला कहता है. ऊंटे के बच्चे మనం మెడలో అది శృంఖల్లా గొలుసులాగా వేస్తాం చిన్నగా. అట్లాగేసి ఈవెన్ ఆవుదూడలు కూడా కట్టిస్తాం కదండి. అలా అదే కర్ర అది పెడతా, ఒకటే కర్ర వేసే కాకుండా కడతారండి పారిపోకుండా. అది చిన్నదానికైతే మెడలో ఒక చిన్న ఉంచుతాం. గొలుసులాగా అది చిన్నగా అందంగా ఉంటాయి కాబట్టి కొంచెం అది పరిగెడుతుంటే కూడా గజ్జల సౌండ్ వస్తుంది, కొంచెం మెడలో ఒక కట్టుపడేస్తామంట, శృంఖల గొలుసులాగా కట్టేస్తుంటామంట చాలా మంది. కానీ ఇక్కడ కాళ్ళకి కదండి కట్టేదా బంధనం అన్నారు కదా. ఇంకా కాలకని కాదు, బచ్చే కాళ్ళకి బంధనం అంట. కట్టి అది ఎక్కడైనా కాదు. కర్ర కడతాం. కాళ్ళకి కథ కట్టి కథ బంధనం ఆ వేసి కథ నుంచి కర్ర కడతాం. ఏదైతే కాలు కట్టినదో మెడకు కడుతున్నదా, అది అంటే ఏదైనా కానీ వీటి మనం కాళ్ళకి ఏదైతే కర్రతో కాళ్ళకి అండి. ఇక్కడ తెలుగులో ఇచ్చారండి ఈ రబా వారి పుస్తకంలో. వీటి కాళ్ళకి కర్రతో చేసిన బంధనాన్ని కడతారు, దీన్నే శృంఖల అంటారు. తాళ్ళతో కూడా కాళ్ళకు బంధనం వేయవచ్చు. అయినా ఒంటె పిల్లల్ని పూర్తిగా అస్వతంత్రం చేసి కర్రతో చేసిన బంధనాన్ని శృంఖల అంటారు. సో అలాంటి బంధనం ఉన్న ఒంటె పిల్లని శృంఖలక అంటారు. ఇక్కడ మన భాషార్థం కూడా ఇచ్చారు మహోదయ. जी जी उनके पैरों अरे था उनके पैरों में लकड़ी का बना हुआ जो बंधन लगा दिया जाता है, जिससे वे जल्दी इधर उधर ना भाग सके, वह बंधन श्रृंखला कहता है అని మన భాషార్థంలో जी ఇచ్చారు. అదే విషయం ఇచ్చారు, కరెక్ట్ అండి. ऊंटों के छोटे बच्चों का कदम कहते हैं, उनके पैरों में लकड़ी का बना हुआ, కాలకు కథతో చేయబడినటువంటి ఏదైతే ఉందో జో బంధన్ మనం బంధించబడుతుందో, జిస్సే ఓ జల్దీ ఇక్కడ కూడా పదిపోతకుండా ఉంటాయి. ఓకే, అది తాత్పర్యం ఇక్కడ భావార్థంలో చూస్తుంది, అక్కడ అది విధంగా ఇవ్వబడింది. అస్తు. తో శృంఖల మత్స్య బంధనం కదిలి ఆ బంధించబడిన ఆ కథవు ఒంటె యొక్క పిల్లలు ఏవైతే వాటిని ఆ రకంగా శృంఖలక అని చెప్పి మనం ప్రస్తావించుకుంటాం. అస్తు. ఇక్కడ కనిపెత్తం కాబట్టి శృంఖల అనే ప్రాతిపదికం చేత మనం కనిపెత్తం తెచ్చుకొని తర్వాత ఎస్సీతి లోపం చేసుకుని కలుపుకుంటే శృంఖల. ఎస్సీతి లోపం అంటే ఇక్కడ ఏం లేదు, శృంఖల ప్లస్ క శృంఖలక తర్వాత స్టూ తెచ్చుకొని విసర్గం చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, ఉత్క ఉన్మనాహ. ఉత్క ప్రథమ విభక్తి ఏకవచనం, ఉన్మనాహ ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి కన్ తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ఉత్క ఇతి నిపాత్యతే. ఉత్క ఇతి నిపాత్యతే. ఉన్మన ఇతి ఏతస్మిన్ అర్థే. ఉత్క ఇతి నిపాత్యతే ఉన్మన ఇత్యేతస్మిన్ అర్థే. ఉత్క ఇతి నిపాత్యతే ఉన్మన ఇత్యేతస్మిన్ అర్థే. సూత్రంలో ఉత్క శబ్దం ఉన్మనార్థంలో నిపాదన చేయబడింది అన్నమాట. నిపాతి ఉన్మన ఇత్యేతస్మిన్ అర్థే. కాబట్టి ఉత్ శబ్దాత్ కన్ ప్రత్యయో, ఉత్ శబ్దాత్ కన్ ప్రత్యయో నిపాతిత. ఉత్ శబ్దం చేత కన్ ప్రత్యయం నిపాదన చేయబడుతుంది అన్నమాట. ఉదాహరణకి ఉత్కః ప్రవాసీ, ఉత్కః ప్రవాసీ అని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. జిస్కా మన్ ఇదర్ ఉదర్ హో అంటే ఎవరికైతే మనసు ఇక్కడ అక్కడ ఉంటుందో, అర్థాత్ ఉదాస్ హో విక్షిప్తు హో అంటే చాంచల్యంగా ఉన్నాడు, అటువంటి వ్యక్తిని ఉన్మనాహ అంటాం అనమాట. అటువంటి వ్యక్తిని ఉన్మనాహ. అలాంటి అర్థంలో ఇక్కడ ఉత్క శబ్దము ప్రయోగించబడింది. అలాంటి అర్థంలో విద్యమానంగా ఉన్నప్పుడు ఉత్క శబ్దం నిపాదన చేయబడుతుంది.
ఇక ఉత్కహ కా సామాన్య అర్థ హే ఉదాస్ మన్ను వాళ్ళ, ఎప్పుడు బాధతో ఖిన్నంగా ఉంటాడు, అంటే బాధతో ఉంటాడు, ఎప్పుడు ఉదాసీనంగా కూర్చుని, ఎందుకు అలాగే మనం అంటుంటాం, ఎందుకు ఇంత ఉదాసంగా కూర్చున్నావు, ఎందుకు ఇంత నీరసంగా కూర్చున్నావు అంటుంటామట. అంటే ఏదో కోల్పోయినట్లుగా, ఏదో బాధపడుతున్నట్టుగా అట్లా కూర్చుంటాం. అటువంటి వ్యక్తిని ఇక్కడ ఉత్క శబ్దంతో ప్రస్తావించబడింది అన్నమాట. అందుకే ఉత్కహ ప్రవాసి ఎప్పుడు ఉదాసీన మనసుతో ఉంటాడు, అన్య మనస్కుతో ఉంటాడు, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు, విక్షిప్తంగా ఉంటాడు. దీంట్లో విక్షిప్తం 2 రకాలు ఉన్నాయండి. మరి క్షిప్తము, ప్రక్షిప్తము, విక్షిప్తం అని చెప్పి దాంట్లో కొంచెం విడగలిగి కొన్ని 3వ అవస్థ దాంట్లో కూడా విక్షిప్త అవస్థలు కూడా కొందరు విక్షిప్తంగా తర్వాత వెంటనే వాళ్ళు సక్రియం అవుతారు, కొందరు ఆ ఎంత చెప్పినా కూడా సక్రియం కాదన్నమాట. అలా వారి యొక్క స్థాయిలో కూడా కొంచెం మార్పులు ఉంటాయి అన్నమాట. మొత్తానికి ఇక్కడ ఉత్కా శబ్దం అనేది ఉన్మన అంటే ఏమిటి, ఇక్కడ విక్షిప్త మనసుతో, తన మనసు అక్కడ ఉన్నటువంటి ఉదాసీన మనసుతో ఏదైతే ఉన్నదో అటువంటి వ్యక్తిని ఇక్కడ ఉత్క శబ్దంతో ప్రస్తావించబడింది. మొత్తానికి ఉత్క ఇది నిపాత్యతే ఉన్మన ఇత్యేతస్మిన్ అర్థే. ఎలా తయారంటే ఉత్క శబ్దాత్ కన్ ప్రత్యయం నిపాత్యతే. ఉత్ అనే శబ్దం చేత పని ప్రత్యయం నిపాతం చేస్తాము. కనుక అనుమతి వచ్చిన కా మిగిలింది, ఉత్తు ప్లస్ కా ఉత్క, తర్వాత మనకు సుదీసుకుని విషయం కా సామాన్యంగా వస్తుంది, కా సంధి వల్ల ఇక్కడ లోపిస్తుంది అన్నమాట. అందుకే ఉత్క అయితే నిపాత్యతే అని చెప్పి మనం రూపం తయారు చేసుకున్నాం. మహోదయ్, ఇక్కడ ప్రవాసి అంటే పరదేశీ అని, పరదేశీ ప్రాయ घर से दूर रहने परदेशी प्राय घर से दूर रहने के कारण उदास रहता है. परदेशी प्राय घर से दूर रहने के कारण उदास रहता है. अतः ఉదాహరణ में उत्कह प्रवासी का विशेषण है. అంటే కేవలం పరదేశీ అని కాదు కానీ చాలా మంది కూడా ఉండొచ్చండి, పరదేశీ నిమిత్తం కావాల్సిన అవసరం లేదు. అక్కడ స్వదేశీ కూడా ఏదైనా అస్తవ్యస్తంగా ఉన్నా అంటే ఏదో ఒకటి కార్యభారం, లేదంటే కార్యం అనేది అనుకునే విధంగా జరగనప్పుడు, అనుకూలంగా లేనప్పుడు, అనుకూలంగా లేనప్పుడు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంటే ఏ రకంగా అతను ఊహించుకుంటున్నాడు, ఏ రకంగా కావాలనుకుంటున్నాడు, ఏ రకంగా జరగాలనుకుంటున్నాడు, ఆ రకంగా జరగనప్పుడు కూడా ఏమవుతుందంటే వ్యక్తికి ఒక నీరసత్వం వస్తుంది, ఒక ఉదాసీనత వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? అటువంటి అంటే జస్ట్ ఇక్కడ మనకు ఇది కూడా ఒక అర్థం తీసుకోవచ్చు. అది కూడా ఎక్కువ అటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు, పరదేశీయులు ఎక్కువగా దూరంగా ఉంటారు కాబట్టి ఏదో కోల్పోయినట్టుగా. ఇంకోటి ఏదైతే బానిసత్వం ఉంటుందో, వేరే దేశంలో ఉండే వాళ్ళని అంటుంటారు కదా. అలాగే ఏదైతే బానిసత్వం ఉంటుందో, ఎవరి యొక్క ఆధీనంలో ఉంటారో అది కూడా ఒక రకంగా వ్యక్తికి ఆ రకమైన స్థితిని ఉత్పన్నం చేస్తుంది అన్నమాట. అంటే ఎవరికైనా స్వతంత్రంగా కాకుండా పరతంత్రంగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కోసారి అలాంటి స్థితిని పొందుతూ ఉంటాడు అనమాట. కాబట్టి ఆ సందర్భాన్ని ఇక్కడ కూడా తీసుకోవచ్చు అనమాట. పరదేశులు అది కూడా ఒక అర్థము, ఆ సందర్భం తీసుకోవచ్చు. అలాగే పరదేశీలే కాకుండా ఇది అందరికీ వర్తిస్తుంది అనేది మనకు ప్రత్యక్షంగా చూడవచ్చు అన్నమాట. వస్తా నెక్స్ట్ చూడండి. కాల ప్రయోజనాద్ రోగే, కాల ప్రయోజనాత్ పంచమి విభక్తి ఏకవచనం, రోగే సప్తమి విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి కాలశ్చ ప్రయోజనశ్చ కాల ప్రయోజనం తస్మాత్ కాల ప్రయోజనాత్. ఇక్కడ సమాహార ద్వంద్వ సమాసం. నిరుక్తి వచ్చేసి కన్ తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ నిరుక్తి వస్తున్నాయి. సామర్థ్యేన యథాయోగం సమర్థ విభక్తి లభ్యతే. సామర్థ్యేన యథాయోగం సమర్థ విభక్తి లభ్యతే. సామర్థ్యేన యథాయోగం, సామర్థ్యం యథాయోగం ఇక్కడ దానికి అనుగుణంగా సామర్థ్యేన యథాయోగం సమర్థ విభక్తి లభ్యతే. అర్థః కాలవాచినః ప్రాతిపదికాత్ ప్రయోజనవాచినశ్చ. కాలవాచినః ప్రాతిపదికాత్ ప్రయోజనవాచినశ్చ రోగే అభిధేయే కన్ ప్రత్యయో భవతి. కన్ ప్రత్యయం వస్తుంది. ప్రయోజనం కారణం ఫలం వా, ప్రయోజనం కారణం ఫలం వా. ఇక్కడ ప్రయోజనము కారణం ఫలం ఇవి 3 తీసుకున్నాడు. ప్రయోజనం కారణం ఫలం వా అంటే ప్రయోజనానికి కారణం ఒక అర్థం తీసుకుంటాము, ఫలం కూడా ఒక అర్థం తీసుకుంటాం. 2 అర్థాలు తీసుకున్నమాట. ప్రయోజనం అంటే కారణం అని చెప్పుకోవచ్చు, సందర్భాన్ని బట్టి. ప్రయోజనం అంటే ఫలప్రాప్తి, ఈ ప్రయోజనం కొరకు, ఈ ఫలప్రాప్తి కొరకు ఈ పని చేశా అంటుంటాం కదా,
ఆ సందర్భంలో రెండు అర్థాలు ఇచ్చాను. అందుకే కారణం ఫలం వా అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. రెండు అర్థాలు ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి మొత్తానికి కాలవాచిన ప్రాతిపదికాత్ ప్రయోజనవాచినశ్చ, కాలవాచిన ప్రాతిపదికాత్ ప్రయోజనవాచినశ్చ రోగే అభిధేయ, రోగ అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు కని ప్రత్యయో వస్తుంది, కని ప్రత్యయో భవతి. అందుకే ప్రయోజనం, కారణం, ఫలం అని చెప్పి ఇక్కడ మనం రెండు అర్థాలు చూపించబడ్డాయి. రోగం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు మాత్రం కని ప్రత్యయం వస్తుంది. అస్తు. ఉదాహరణ ద్వితీయే అహ్ని భవో ద్వితీయకో జ్వరః, ద్వితీయే అహ్ని భవో ద్వితీయకో జ్వరః, తృతీయకః, చతుర్థకః. ఇవన్నీ మనకు మూడు ఉదాహరణలు చూపించబడ్డాయి ఇక్కడ భవార్థంలో. ద్వితీయ అహ్ని భవ, ద్వితీయకో జ్వరః, తృతీయకః, చతుర్థక. అలాగే ప్రయోజనవాచన మనకు సూత్రంలో ఏం చెప్పు, కాలవాచికి చెప్పుకున్నాం. ద్వితీయ అని చెప్పి కాలవాచికి ఉదాహరణ చూసాము. కాలవాచన ప్రాతిపదిక ప్రయోజనవాచనశ్చ, ప్రయోజనవాచికి ఉదాహరణలు విషపుష్పైర్జనిత విషపుష్పకో జ్వరః, కాశపుష్పకః, విషపుష్పైర్జనిత విషపుష్పకో జ్వరః, కాశపుష్పకః. అలాగే ఉష్ణం కార్యమస్య ఉష్ణకః శీతకః, ఉష్ణం కార్యమస్య ఉష్ణకః శీతకః. ఈ రకంగా రెండు ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. కాలవాచి ప్రయోజనవాచి ఉదాహరణలు మనం చూసినట్లయితే ద్వితీయ అనే ప్రాతిపదికం చేత, ఎందుకంటే కాలవాచి కాబట్టి ఇక్కడ ద్వితీయ అనే ప్రాతిపదికం చేత మనకు రోగాలతో అభిధేయాత్మక జ్వర అని చెప్పుకున్నాం. అక్కడ రోగాలతో అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు కని ప్రత్యయం తెచ్చుకోవచ్చు. అందుకే ద్వితీయ ప్లస్ క కన్ కనుమతిలో చేసే కా వెళ్తుంది. ద్వితీయ ప్లస్ క ద్వితీయక, తర్వాత మనం సూ తెచ్చుకొని ఋతు విసర్గం చేసుకుంటాం. అలాగే తృతీయ అనే సంఖ్యావాచి కాలవాచి ప్రాతిపదికం చేత కని ప్రత్యయం చేసుకుని తృతీయక. అలాగే చతుర్థక. ప్రయోజనవాచికి ఉదాహరణ విశ్వపుష్పైర్జనిత, విషపుష్పంతో ఉత్పన్నమైందని విషపుష్పకో జ్వర, విషపుష్పం చేత ఉత్పన్న జ్వరం. విషపుష్పైర్జనిత అంటే విషపుష్పం ద్వారా ఉత్పన్నమైన జ్వరం అయితే ఉందో, అంటే కొన్ని పుష్పాలు అలా కూడా ఉంటాయి అన్నమాట. విశ్వం ఇక్కడ ఏమి ఇచ్చారు, విషపుష్పం అంటే విషపుష్పం అంటే మెయిన్ పలికే కాదని ఉత్పన్న హువా జ్వరం అంటే ఆ పుష్పాన్ని ఏమైనా వాసన చూసినప్పుడు ఆ పుష్పం యొక్క సాంగత్యం చేత వ్యక్తికి జ్వరం రావచ్చు, నీరసత్వం రావచ్చు, ఉండొచ్చు అండి, దాంట్లో సందేహం లేదు. तो विषपुष्पैर्जनितः विषपुष्पको ज्वरः. అలాగే కాశపుష్పకः उष्णं कार्यमस्य उष्णकः शीतकः. जिस ज्वर की परिणति उष्णता में हो దాన్ని ఉష్ణకः అంటాం. ఏ జ్వరానికి అయితే పరిణతి అనేది శీతలంగా ఉంటుందని, కొందరు శీతలంగా కూడా ఉంటున్నారు, లోపల జ్వరం వస్తుంది. కొందరికి బయటనే బాగా భయంకరంగా వేడిగా కాలుతూ శరీరం అంతా కాలుతూ ఉంటుంది, మండిపోతుంటుంది. కొందరికి లోపల ఉంటుందన్నమాట, కనిపించిందన్నమాట. అందుకే ఉష్ణకः శీతకः అని చెప్పి ఈ శబ్దాలను మనం ఉపయోగించుకుంటాం. ఇంకోటి విష పుష్పకం అని చెప్పుకున్నాం కదా, ఎక్కువగా కొండ ప్రాంతాల్లో హిమాలయ ప్రాంతాల్లో అట్లా దూరం వెళ్ళినప్పుడు, కొండపైకి ఎక్కిపోయినప్పుడు బద్రీనాథ్ కేదార్నాథ్ అట్లా చాలా మంది పైకి వెళ్ళిపోతుంటారండి. అట్లా కొన్ని చాలా మంది అటువంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో దూరంగా చాలా ఒక విశిష్టమైన దేవస్థానం మందిరాలు ఉన్నాయి, చాలా మంది అలాగా వెళ్తూ ఉంటారు. అట్లా దాన్ని నడుచుకుంటూ వెళ్తే కొండను ఎక్కుతూ వెళ్తున్నాం, దాదాపుగా ఒక 6 గంటలు 8 గంటలు పట్టొచ్చు అన్నమాట, 10 గంటలు కూడా పట్టొచ్చు. కానీ చాలా మంది భక్తి శ్రద్ధలతో చాలా మంది కొండ ఎక్కి వస్తుంటారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, రెండో మార్గం ఉండదు అన్నమాట ఇక్కడ. ఒకసారి అట్లాగే మేము హిమాలయ గురుకులంలో చదువుకున్నప్పుడు అలాగే హిమాలయానికి తిరగడానికి వెళ్ళాం, హిమాలయ ప్రదేశానికి. అక్కడ వెళ్ళినప్పుడు ఒక విశాలమైనటువంటి పర్వతం మీద ఏదో ఒక శివుడి బొమ్మ ఉందండి, అంటే శివుడి ప్రతిమనే, అంతకనే లేదు. మళ్ళీ అవి ఒక విశేషంగా విగ్రహం తయారు చేయడం మనకి ఇక్కడ కూడా ఈ రోజుల్లో ఇక్కడ మనకు లోకం నగరాల్లో కూడా కనిపిస్తుంది అటువంటి విగ్రహం. అక్కడ చాలా కొండలు, అంటే దాదాపు 7 కొండలు, ఏదో మనం తిరుపతి కొండలు దాటిపెట్టినట్టుగా ఒక కొండ దిగడం ఎక్కడం అలాగా మొత్తం కొండలోనే అలా ఎక్కుతూ పైకి వెళ్ళాం. పూర్తిగా దగ్గరికి వచ్చేసరికి అక్కడ వాతావరణం పైకి ఎక్కేసరికి ఎలా ఉందంటే, దాదాపు అక్కడి నుంచి చూస్తే మనకు చిన్న బోర్డర్ కూడా కనిపిస్తుంది అన్నమాట. అక్కడి నుంచి పైకి ఎక్కే కొద్ది ఏమవుతుందంటే అక్కడ వాతావరణం చాలా చలి ఎక్కువగా తీవ్రంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఎంత ఎండకాలమైనా కూడా ఆ స్థానంలో తీవ్రంగా ఉంటుందన్నమాట. ఆ పైకి ఎక్కే కొద్దీ అక్కడ ఉండే పుష్పాలు, అక్కడ ఉండేటువంటి ఏవైతే ఆకులు అనుమలు ఏవైతే ఉన్నాయో, ఔషధాలు ఏవైతే ఉన్నాయో, ఎంత భయంకరమైన, అంటే కొందరికి అనుకూలిస్తే కొందరు ప్రతికూలిస్తాయని, ఎంత భయంకరమైనటువంటి చాలా మంది అక్కడ ఆ వాసనకి మొదట్లో బాగా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, తీవ్రంగా ఉండేవాళ్ళు అందరూ పడిపోయారు అక్కడ. అంటే అక్కడ మేమంతా బ్రహ్మచర్యం వెళ్ళిపోయినప్పుడు అక్కడ చాలా మందికి కొంత అనుకూలంగా బాగా గట్టిగా ఉండదు, కానీ చాలా మంది
తలనొప్పి, వేగంగా జ్వరము అన్ని ఒకేసారి వచ్చేసామంట. అసలు లేవలేకుండా కూర్చోలేకుండా అలాంటి స్థితి వచ్చేసింది అన్నమాట. కానీ మళ్ళీ అలాగే రాత్రికి ఎక్కడ తిరిగి అంత భయంకరంగా తీవ్రంగా చలి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ విష పుష్పం అంటే కొన్ని పుష్పాలు అలా ఉంటాయి. ఆ వాతావరణానికి అలవాటు కాని వ్యక్తులు అంటే కొన్ని అలాంటి పుష్పాలు కూడా ఉంటాయి మనకు. అంటే కొన్ని విషయాల్లో మనకు ప్రాచీన కాలంలో ఆయుర్వేదంలో కొన్ని విషయాలను విషంతోనే తీస్తామండి. అలాగా చాలా మంది ఇది ఒక వైద్యం, ఒకది కూడా ఒక ఔషధం అన్నమాట. ఒకటి కూడా ఔషధం అన్నమాట. అందుకే ఆ విషయాన్ని విషం తేలినట్టుగా కొన్ని విష పుష్పాలు ఉంటాయి కదా, ఆ రకంగా వ్యక్తిలో దాని ద్వారా కూడా మనకు దాంట్లో ఉండే రోగాలను బయట తీస్తూ ఉంటామన్నమాట. అది ఇక్కడ సందర్భాన్ని బట్టి మనకి వ్యాఖ్య చేసుకోవచ్చు. అక్కడ దానికి ఆయుర్వేదంలో ప్రావీణ్యం ఉన్నది చెప్పవచ్చు. మొత్తానికి ఏంటంటే అక్కడ కొండపైకి ఎక్కే కొద్దీ మనకు అటువంటి పుష్పాలు, అటువంటి ఔషధాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ జ్వరాన్ని ఉత్పత్తి చేస్తాయి. అలా విష జ్వరాలు కూడా ఉంటాయి మనకు అనేది మనకు ఈ సందర్భాన్ని బట్టి నాకు అది గుర్తొచ్చింది. సో అలా చాలా భయంకరంగా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు వెళ్తూ ఉంటారు. కానీ చూడటానికి కొండలు రమణీయంగా ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే అంటాం కదా, పర్వతో దూరతో రమణీయ. పర్వతాలు దూరంగా చూడడానికి రమణీయంగా ఉంటాయి, కానీ ఆ దగ్గరికి వెళ్తే ఆ రకమైన స్థితి ఉండదు అన్నమాట. కానీ వైరాగ్యులు, సాధకులు అటు వెళ్ళి వెళ్తుంటారు. ఆ ప్రకృతి యొక్క సౌందర్యం చూసి దూరంగా ఉంటూ వాళ్ళు సాధన చేసుకోవడానికి మాత్రం వెళ్తారు. ఎంతో తపస్య, నిష్ఠ, శ్రద్ధ, అత్యంత పరమ వైరాగ్యం ఉంటే గానీ అటువంటి స్థానంలో నివాసం చేయడం ఇష్టపడమాట. పూర్ణ వైరాగ్యం అంటే సమర్పణ భావన ఉండాలి. అటువంటి వ్యక్తులు మాత్రమే అటువంటి స్థానాలకు ఇష్టపడతారు. అటువైపు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంటుంది అన్నమాట. కానీ అది కూడా ఒక జీవనం, అది కూడా ఒక పరంపర అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఈ కాలంలో కలియుగంలోనైనా ప్రతి ఒక్కరికి ఏది అంతమంటూ ఉండదు, విధానాన్ని కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి అల్ప మాత్రంలో ఉండొచ్చు, అంతవరకు తీసుకోవచ్చు. కానీ అప్పుడు ఉన్నది యోగులు ఇప్పుడు కూడా ఉండదు. కానీ చూసే వాళ్ళ దృష్టికోణంతో చూసినట్లయితే మనకు వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనలో శ్రద్ధ, భక్తి ఉండే అటువంటి యోగులను చూడాలి, అటువంటి సాధకులను చూడాలి, అటువంటి కర్మశీలి వ్యక్తులను చూడాలనుకునే వాళ్ళకు మనలో అదే రకమైన యోగ్యత, అదే రకమైన గుణ, కర్మ, స్వభావాలు ఉన్నాయనుకోండి, అటువంటి వ్యక్తులు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మనలో ఆ యోగ్యత సంపాదించుకున్నట్లయితే ఆ యోగ్యత కలిగిన వాళ్ళకే, ఎందుకంటే మనం అంటుంటాం కదా, సమాన గుణ, కర్మ, స్వభావం కలిగిన వాళ్ళకి వాళ్ళకి సఖ్యత ఏర్పడుతుంది, మిత్రత ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి నీలో ఆ సంకల్ప జిజ్ఞాస ఉంటే నిజంగా అటువంటి వ్యక్తులు నీ దగ్గరికి వచ్చి మిత్రత కలుగ చేసుకుంటారు. నువ్వు మిత్రత కావడమా, అది నేను మిత్రత్వం చేసుకోవడమా ఏదో జరుగుతుంది. కానీ మనలో ఆ గుణం ఉండాలి. నువ్వు ఏ గుణ కర్మ స్వభావాలతో యుక్తం అవుతున్నావు, ఏ గుణ కర్మ స్వభావాలు పరమాత్మలో నీ గుణాలు ఏమి కావాలనుకుంటున్నావో, నువ్వు అదే గుణ కర్మ స్వభావాలతో ఆలోచన, విచార విధానం ఉంటే గినా నీకు అటువంటి వ్యక్తులు నీకు సాన్నిధ్యంలోకి వస్తారు. పక్క వాళ్ళు కాదనమాట. నీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు నీ దగ్గరికి ఉండి కూడా నిలబడలేదన్నమాట. అది వెళ్ళిపోతుంటారు. మనం కూడా చూస్తుంటాం. మిత్రత ఎవరి మధ్య ఉంటుంది? సమాన గుణ కర్మ స్వభావాల మధ్యనే సఖ్యత ఏర్పడుతుంది, మిత్రత ఏర్పడుతుంది. అందుకే మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు ఎక్కువ కాలం నిలబడదన్నమాట. కాబట్టి మనలో సంకల్పం గట్టిగా ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులు ఈ కాలంలో కూడా మనకు కావాల్సిన ఏ రకంగా మన ముక్తి కావాలి, పరమాత్మ కావాలి, ఆత్మతత్వం కావాలి, యథాత్మ విజ్ఞాని పొందాలి, ప్రకృతి యొక్క రహస్యం తెలుసుకోవాలి, మన వాయు యొక్క రహస్యాన్ని, సూర్యుని యొక్క రహస్యాన్ని, అలా మనలో జిజ్ఞాస ఉన్నట్లయితే మనం అటువంటి శక్తి సామర్థ్యాన్ని విచారణ శక్తి ద్వారా మనం చింతనం చేసినట్లయితే అటువంటి యోగ్యత కలిగిన వ్యక్తులు, అటువంటి సాధకులు, అటువంటి విద్వాంసులే మనకు మార్గాన్ని లేదా పరమాత్మ యొక్క ప్రేరణ ద్వారా ఒక మార్గం అనేది ప్రశస్తం అవుతుంది. అస్తు ఇలాగే మనం కూడా ఏ విషయంలో మనం పని చేస్తున్నాం, కార్యం చేస్తున్నామో ఆ పని పట్ల తెలుసుకొని జిజ్ఞాస భావన ఉంటే ఆ టయానికి నీకు భగవంతుడు ఆ రకం ప్రేరణ కలిగిస్తాడు. దేనికి ఏ రకంగా తీసుకోవాలనేది మనలో తెలుసుకోవాలి. జిజ్ఞాస అనేది యథార్థంగా, వాస్తవికంగా ఉండాలి. ఆ రకమైన ప్రయత్నం ద్వారా మనకు చాలా సంకల్ప మాత్రం చేత అనేకమైనటువంటి విషయాలు తెలుస్తాయి, సిద్ధిస్తాయి అన్నమాట. కాబట్టి మనలో ఆ జిజ్ఞాస అనేది మనం ఉత్పత్తి చేసుకోవాలి. ఏ కర్మ చేసినా అది ఒక ఆనందాన్ని ఇవ్వాలి. ఆ రకమైన కర్మ చేయడం అనేది మనం అలవాటు చేసుకున్నట్లయితే అది మనకు భవిష్యత్తులో మనకు ఒక జీవనాన్ని తృప్తి పరచుకోవచ్చు. అంటే జీవన సార్థకం అవుతుంది, నేను జీవనాన్ని సార్థకం చేస్తున్నాను ఆనందానుభూతి కలుగుతుంది అన్నమాట. వాళ్ళు చాలా మందికి ఎన్ని ఇక డబ్బుతో, ఐశ్వర్యంతో మనకి తృప్తి వచ్చింది అన్నమాట. కొందరికి మనిషికి తృప్తి ఇవ్వగలుగుతుందంటే ప్రాప్తం ప్రాపణీయం అనే స్థితి వచ్చినప్పుడే వ్యక్తికి ఇటువంటి అవస్థ ఏర్పడుతుంది. అంటే లేకపోతే ఏదో కామనతో ఉంటే ఎంత ధనవంతుడైనా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎన్ని సకల భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ కామన ఉన్నంత వరకు, సాంసారిక విషయాల పట్ల భోగ ఆసక్తి ఉన్నప్పుడు ఏదో ఒక బాధని పీడిస్తూనే ఉంటుంది అన్నమాట. ఎవరికి పీడించదు అంటే పూర్ణ వైరాగ్య, పూర్ణమైన అన్ని త్యాగం చేసి సంసారంలో సుఖాలు నాకు ఏవి వద్దు, పరమాత్మ తప్పితే ఇంకేది నాకు ఇది కనిపించదు, అలాగే పరమ వైరాగ్యం పరమాత్మ యొక్క చింతన చేసిన వ్యక్తికి ఎటువంటి భయం ఉండదు. లేక పరమాత్మ కాకుండా మిగతా సంసారం నుండి ఎటువంటి ఐశ్వర్యం, ఎటువంటి ధనం, ఐశ్వర్యం, ఎటువంటి పుత్ర పౌత్రులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆ వియోగంలో నీకు దుఃఖం కలుగుతుంది, వియోగంలో నీకు బాధ కలుగుతుంది, వియోగంలో భయం కలుగుతుంది. ఆ నిర్భయత్వం ఎప్పుడు వస్తుందంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందినప్పుడే సభయత్వం వస్తుంది. అంటే
మనకు భయం అంటే భయరహితం అవుతాం. ఆ సభయత్వం అంటే ఇక్కడ భయం లేకుండా నిర్భయత్వం వస్తున్నాం, లేకపోతే భయయుక్తంగానే ఉంటాం. కాబట్టి అస్తు ప్రకృత భిన్నం విచారం కృతవంతః వయం. అస్తు. ఈ రకంగా మనకు విష పుష్పకో జ్వర అని చెప్పి మనం ఇక్కడ ప్రస్తావించుకున్నాము. అస్తు. ఇలాగే ఉష్ణక శీతక అనే జ్వరాల విషయంలోనూ ప్రత్యక్షంగా చూస్తుంటాం. అది ఇక్కడ మనం ఈ ఉదాహరణలో చూసాం. అస్తు. ద్వితీయకః వేరేగా ఉంది మహోదయ. ద్వితీయకః प्रतिदिन उतर कर జ్వరః. दूसरे प्रतिदिन उतर कर दूसरे दिन पुनः होने वाला ज्वर ద్వితీయక అంటే ఇది ఎక్కువ టైఫాయిడ్ జ్వరంలో ఎక్కువ వస్తున్నాడు. నాకు తెలిసి అందరూ ఎక్కువ ఇది వదిలిపెట్టి వస్తే మళ్ళీ వస్తుంటుంది, 2 రోజుల తర్వాత వస్తూ ఉంటున్నాడు. అది సమయం తీసుకుని రెండో రోజు వచ్చే జ్వరం, రెండో రోజు జ్వరం అని అది 2 రోజులు వచ్చేసి జ్వరం అంట. అది కొన్ని టైఫాయిడ్ లక్షణాలు, కొంచెం ఇప్పుడు డెంగ్యూ అనేది చాలా ఉన్నాయనుకోండి. అది ఏక దిన మలేరియా చూడక కూడా అంతే కదండి. తగ్గి మళ్ళీ వస్తుంటాయండి, తగ్గి మళ్ళీ వస్తుంటాయి కదా. అలాగే తృతీయక ఒక దిన వదిలిపెట్టి మనం 3 రోజుల తర్వాత వస్తుంటుంది అన్నమాట. తయ్యా జ్వరం అంటామంట. సో దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనమాట. అంటే శరీరంలో ప్రకృతి చూడ ఎన్ని రకాల మార్పులు చేస్తుందో. చతుర్థక అంటే 4వ రోజు వచ్చే జ్వరం. 2 दिन छोड़कर चौथे दिन होने वाला చాతుర్థక చౌతియా జ్వరం. చౌతియా జ్వరం అంటామంట. అంటే 2 రోజులు వదిలిపెట్టి మన 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తుందంట. ఈ రకంగా మనకు రోగాల్లో కూడా అనేక విధమైనటువంటి ప్రకారాలు ఎన్నో చూస్తున్నాం మనం. చూడండి, శరీరంలో ఎన్ని రకాల మార్పులు వస్తుంది, ఎన్ని రకాలుగా వేదనలు ఉంటాయి. ఏ వ్యక్తి కూడా మనం నిరోగంగా ఉండాలని చెప్పడానికి లేదు. ఏ పిల్లో నుంచి మొదలుకొని వృద్ధావస్థకు చూసినట్లయితే మనకి ఏదో ఒకటి చిన్న అల్ప మాత్రంలో కానీ ఏదో ఒకటి ఉంటుందన్నమాట. శరీరం యొక్క ధర్మం కాబట్టి గతిశీలంగా ఉంటాయి. గతిశీలంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి మధ్యలో ఆటంకాలు వస్తుంటే ఆటంకాలు మనం ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడం అనమాట. బండి ఉంటే ఏదో ఒకటి మనకు ఏదో ఒకటి ట్రబుల్ వస్తూ ఉంటుంది అనమాట. ఏదో మన శరీరం ఉంటే ఏదో తుమ్ములు దగ్గులు వస్తూ ఉంటాయి, దానికి ఆపలేము అనమాట. దాంట్లో మనకి ఏదో ఒకటి వికారం వికృతి వస్తూ ఉంటాయి, ఉత్పన్నం అవుతుంటే వాళ్ళు నశిస్తూ ఉంటాయి అనమాట. కాబట్టి మనం దాన్ని ఆపలేము అనమాట. అలాగే సహజంగా ప్రత్యేక కర్మలో శరీరంలో అందుకే ఎందుకంటే యోగులు సాధకులు ఎందుకంటారంటే అందుకే ఇవి శరీరం నశ్వరమైంది, అనిత్యమైంది, దీనికోసం ఇంత పాటుపడదు, ఈ శరీరం యొక్క భోగాల కోసం ఇంతసేపు ఇక్కడ ఉంటున్నామా, ఇన్ని జన్మలు తీసుకుంటున్నామా అని సూక్ష్మంగా ఆలోచించిన వ్యక్తికి వైరాగ్యం వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఆకలి దప్పికలతో యుక్తం, ఎప్పుడు రోగయుక్తంగా ఉంటుంది, ఎప్పుడు అనారోగ్యంగా ఉంటుంది, లేదంటే అనేక కామ క్రోధ లోభ మదమాత్సలతో యుక్తమే ఉంటుంది. అలాగా వ్యక్తి ఎప్పుడు విచారించినట్లయితే శరీరం పట్ల విరక్తి కలుగుతున్నామాట, శరీరం పట్ల జుగుప్స కలుగుతున్నామాట. ఇవన్నీ ఎప్పుడు కూడా నశ్వరమైనటువంటి మలినమైనటువంటి దీంట్లో ఏం లేదు, సత్తా లేదన్నట్టుగా మనకి ఆ పరమాత్మ శుద్ధమైంది, నిర్మలమైంది, స్వచ్ఛమైంది. ఎప్పుడైతే మనలో స్వచ్ఛత కలిగినప్పుడు ఈ మలినయుక్తమైనటువంటి శరీరంతో ఉండటానికి ఇష్టపడమాట, ఈ శరీరంతో ఉండటానికి ఇష్టపడమాట, రక్త మాంస మజదాతో యుక్తమైనటువంటి శరీరంతో ఉండటానికి ఇష్టపడమాట. ఎప్పుడైతే మనం స్వచ్ఛత మనలో నిర్మలత ఎప్పుడైతే వచ్చిందో అనుకో, ఆ స్వచ్ఛత ముందు మనం సహజంగా చూసుకోండి. ఎక్కడైనా మనకు స్థూల ఉదాహరణ తీసుకుని ఎక్కడ మాలిన్యం ఉన్నా కూడా కూర్చోడానికి ఇష్టపడమాట. ఎంత ఇదిగా ఉన్నా కూడా అక్కడ స్వచ్ఛత ఉన్నా కూడా అక్కడ మలినం ఉందంటే అక్కడ దాన్ని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నా, అక్కడ కూర్చోనమాట. అలాగా సహజంగా ఎక్కడైనా చూస్తుండే లౌకిక వ్యవహారంలో. అలాగే యథార్థమైన యోగి ఎప్పుడైతే ఆత్మ యొక్క ప్రకాశం చూస్తాడో ఆ ప్రకాశం ముందు, ఆ స్వచ్ఛత ముందు, ఆ నిర్మలత్వం ముందు ఇది ఎప్పుడెప్పుడు వదిలివేయాలనే తాపత్రయం ఉంటుందన్నమాట. అందుకే తీవ్రమైన వేగంతో అతను ఆ సాధన లీనమైపోతున్నాడు. ఎప్పుడెప్పుడు ఈ జన్మ అసలు మళ్ళీ తీసుకోకూడదని పూర్తి సమర్పణతో అంకితమై తను లీనమైపోతున్నాడు. కానీ ఆ గమ్యస్థానం వరకు చేరుకోవడానికి మనం శరీరాన్ని దృఢంగా బలంగా ఉంచుకోవాలంటే శరీరం మాధ్యం వాళ్ళు ధర్మ సాధనానికి ముక్తికి సాధనం కాబట్టి దాన్ని చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలన్నమాట. కాబట్టి ఈ భగవంతుడు ఆ బండి ఇచ్చాడు, రథాన్ని ఇచ్చాడు, రథ సహాయంతో మనం గమ్యస్థానం చేరుకోగలుగుతాం. దీన్ని కాపాడుకుంటూ దాన్ని మనం వైచారిక శక్తిని పెంచుకుంటూ ఆధ్యాత్మిక చింతన చేయించుకుంటూ కాబట్టి మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఈ జన్మలు వెళ్ళగలుగుతానా, ఇక్కడికి నాకు ఆ శక్తి ఉందా, ఆ సామర్థ్యం లేదు. నా కాలనేమో వామదేవత అని చెప్పి ఒక వామదేవ ఋషి దానికి కాలం అంటూ నియమంటూ లేదు, నీకు ఈ రోజు వైరాగ్యం వచ్చింది, ఈ రోజు నీకు ముక్తి కలుగుతున్నావు అంట. వైరాగ్యాన్ని పూర్తి రావాలి, యథార్థంగా సమర్పణ భావం రావాలి. అలాంటి సంపూర్ణ కలిగినప్పుడు నీ వ్యక్తి యొక్క మార్పు చెప్పేస్తున్నావు అంట, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం చెప్పేస్తున్నావు అంట. ఆ వ్యక్తి యొక్క మానసికత జన్మ సంస్కారం చేంజ్ అయినప్పుడు నాకు వద్దు, ఇది తప్పు, ఇది తెలుసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి చూడనమాట.
అలాంటి అంటే ఆలంబన వచ్చి తిరిగి చూడం, దాన్ని కన్నెత్తి కూడా చూడం. ఇది వద్దంటే వద్దు, త్యాగం చేసిన అంతే. ఇది ఇదే మార్గం వెళ్ళక రెండో మార్గం కనిపించదు. అలాంటి స్థితి ఎప్పుడైతే ఏర్పడుతుందో వ్యక్తికి, ఆ మార్పుతోనే ఇంకా మనకి నశించలేదు, ఆ సంకల్పం చేత నీకు అన్ని నశిస్తాయి. అన్ని అవన్నీ కామనలు ఏవైతే జన్మాల సంకల్పం నశించిపోతాయి. సహజంగా సంకల్ప మాత్రం చేత మీకు సిద్ధిస్తాయి అన్నమాట. సంకల్పానికి అంత బలం ఉంటుంది అన్నమాట. అలాగే వికృతి కూడా, మన శరీరంలో వికృతి ఏదొచ్చినా కూడా వికారం మాత్రం చేత కూడా మనకు నాశనం చేస్తాయి అన్నమాట. ఆలోచన మాత్రం చేత మనం నాశనం చేసేస్తాయి. ఆలోచన మాత్రం చేత, సాత్విక ఆలోచన చేత మాత్రం ఉన్నతి కలుగుతుంది. ఆలోచన మాత్రం చేత, విపరీతమైన ఆలోచన చేత మనకు అధోగతి కలుగుతుంది అన్నమాట. విచార మాత్రం చేత మనకి ఏ క్రియాకలాపాలు చేయలేదన్నమాట. విచార మాత్రం చేతనే అక్కడ హాని కలిగిస్తుంది అన్నమాట. అంత ప్రభావం శరీరం పడుతుంది ఖచ్చితంగా. అట్లా మన గురించి మనం సూక్ష్మంగా పరీక్షించినట్లయితే ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆ పరమాత్మ యొక్క స్థితి, గతి, మన శరీరం యొక్క పిండం యొక్క గతిని చూస్తే ఒకసారి భయం కలుగుతుంది అన్నమాట. అది ఏంటి అసలు, ఈ జీవనం ఏంటి, సంసారం ఏంటి, ఈ బ్రహ్మాండం ఏంటి, ఎందుకు జగత్ మిథ్య ఏదో అంటాం కదా, జగత్ మాయ, జగత్ మిథ్య, వాక్యం రావడలేదు, జగత్ మాయ, బ్రహ్మ సత్యం జగత్ మాయ అని చెప్పి, బ్రహ్మ సత్యం జగత్ మాయ, అంత బ్రహ్మే బ్రహ్మే బ్రహ్మే, అంత పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఇదంతే ఎవరికైతే ఆ దృష్టికోణం వస్తుంది అంత మాయలాగా కనిపిస్తుంది. ఎవరు పరమాత్మ ఏమవుతుంది నిజంగా ఆ క్షణంలోకి ఆ థాట్ అంతా వెళ్ళిపోతుంది, ఆ మైకంలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఒక వ్యసనీ వ్యక్తి, ఒక తాగేటువంటి వ్యసనీ వ్యక్తి, డ్రింకర్ ఎవరైతే ఉన్నారో, ఇంకా విన్న కామనలో, కోరికలో ఆసక్తుడే ఉన్నాడో, నాకు రెండో వ్యక్తి, రెండో స్థితి ఏం కనిపించదు అనమాట. పూర్తి అంకితం అయిపోతాడు అనమాట. అప్పుడు అంతా పరమాత్మ కనిపిస్తుంది. బ్రహ్మ సత్యం అని, జగత్ అంతా మిత్తి, ఏం లేదంత మాయ, నేను ఎప్పుడు వస్తుంటది పోతుంటది, ఒక మాయలా కనిపిస్తున్నాను. ఆ క్షణం అదే తప్పితే మిగతా ఏం కనిపిస్తుంది అనమాట. అలాంటి ఉన్నతమైన స్థితి పొందినప్పుడు వ్యక్తికి అలాంటి ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. అస్తు తో మనం 81 సూత్రం వరకు ఇక్కడ ప్రస్తావించుకున్నాం. నెక్స్ట్ సూత్రం 82 సూత్రం మనం రేపు చెప్పుకుందామండి. అస్తు, ఇంకెవరికైనా చెప్పాలంటే చెప్పండి. సందర్భం విశేషాన్ని తీసుకుందాం కాబట్టి. ఒక్కోసారి నేను అలా చెప్పేస్తుంటానండి. ఓకేనా, ఎవరికన్నా ఇదిగా ఉందంటేనే దాన్ని నేను ఏదో ఒకటి ఉపయోగపడుతుందని చెప్తూ ఉంటాను. ఎందుకంటే మాకు చెప్పేటప్పుడు సందర్భాన్ని బట్టి అలా ఒక సంస్కారం అలా పడిపోయింది, నా మనసులో వచ్చి నేను చెప్తూ ఉంటాను. అంటే విన్నవటివే, అంటే మనసులో అంటే మనం ఊహించినట్టు కాదు, కానీ అలా చెప్పి ఏదో ఒక రకంగా ఆ మార్గం గురించి, ఆ గురువుల గురించి అలా చెప్తూ ఉండే, ప్రస్థానం చేస్తూ ఉండే అన్నమాట. కాబట్టి ఎవరికో అది మా ఒకరికి అదృష్టం అండి గురువు గారు. ప్రేరణ కలుగుతుంది, ప్రేరణ ఉత్పన్నం అవుతుంది చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి సంస్కారం ఉంటుందండి. ఒక ఋషికృత గ్రంథం చదువుకుంటున్నా అంటే ఏ జన్మలో పూర్వజన్మ సుకృతం లేకుండా అది సాధ్యం కాదు. కాబట్టి ఎప్పుడు ఎవరిలో ఏ ఒకటి సంస్కారం చిన్నది ఉంటుందని ఆ అడ్డుపడి తొలగిపోయింది అనుకోండి, ఇంకా అక్కడి నుంచి మనకు తెలియకుండా సంస్కారం ఉత్తరోత్తరంగా వృద్ధి చెందుతూ పోతుంది అన్నమాట. కాబట్టి ఒక్కోసారి అలా చెప్తుంటే అటువంటి విషయాలు చాలా మంది అలాగా ఆ పాటలను అలాగా వృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇవి కూడా ఒక పాఠ్యాంశంలో ఒక భాగం అనమాట. సహజంగా అవి అనుకోకుండా వచ్చేస్తున్నాయంటే అవి అటువంటి అవకాశం మనకు కలుగుతుందంటే మనం అదృష్టంగానే భావించాలి. అది మనకు ఎట్లా అంటే ఇతర విషయాలు కూడా నేర్చుకోవాలి కదండి. ఇతర విషయాలు అలాగా మీ సంస్కారం మీద ఒక్కొక్కటి ప్రచారం చేస్తూ ఒకసారి కాకుండా ఒకసారి ఆలోచన వస్తుంది, మీకే వస్తుంది అన్నమాట. అప్పుడు ఇది కాదు ఇది అని చెప్పే తత్వం నీకు యథార్థ బోధన కలుగుతుంది అన్నమాట. అది మనకు, ఎందుకంటే ప్రత్యేక ఆత్మ సుఖం కొద్దిగా ప్రయత్నం చేసిన, ప్రత్యేక ఏం చేస్తున్న సమస్యలు, ఏ ఆత్మను తీసుకుని పశువు పక్షి క్రిమి కీటకాల్సి ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, దానికోసం నిరంతరంగా పరిగెడుతున్నామంట. సుఖంగా ఉండాలి. సుఖం అంటే మనం ఏదో సంసారం ఉండే పదార్థాలు చూస్తున్నామంట, అంతే సుఖమే. ఆ సుఖం ఏంటి, యథార్థమైన సుఖం ఏంటి, ఆనందం ఏంటి, అది తెలుసుకునే రోజు మనం ఏదో పట్టుకుంటే అయితే వదిలేని అది వదిలేస్తాం అనమాట. సంసారంలో ఉండే సుఖాన్ని అనుభవించిన కూడా దాని ఒక పద్ధతి ఉంది, ఒక విధి విధానం ఉంది. ఆ రకంగా చేసినా సంతోషంగా ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. కానీ ఈ సంసారంలో జీవించే విధానం చాలా మంది తెలియడం లేదు. సంసారంలో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని తెలియడం లేదు అనమాట. కాబట్టి ఇది కూడా ఎలా తెలుస్తుందంటే మనకు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి చెందుతుంది. ఎందుకంటే మనకు వైశేషిక దర్శనంలో ఒక సూత్రం ఉందన్నమాట. ధర్మ నిశ్రేయస అంటే ముందుగా నిశ్రేయస్సు కలుగుతుంది. అంటే ముందు ఈ లోకంలో మనకు శ్రేయస్సు కలుగుతుంది అంటే ఉత్తమ జ్ఞానం కలుగుతుంది, ఉత్తమ ఐశ్వర్యం కలుగుతుంది, ఉత్తమ బుద్ధి కలుగుతుంది, ఉత్తమ శరీరం కలుగుతుంది. అన్ని మనకి ఇక్కడ అన్ని ఉన్నతంగా ఉంటాయట. ఆ తర్వాత మనకు మోక్షం కలుగుతుంది అన్నమాట. ఒకేసారి మనం మోక్షానికే వెళ్ళిపోం.
ఆ మోక్షం వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఎంతో ఐశ్వర్యవంతులు, ఎంతో జ్ఞానవంతులు, ఎంతో ఉత్కృష్టమైన వ్యక్తిత్వాన్ని పొందగలుగుతామట. ఒకేసారి మనం డైరెక్ట్ గా ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళి అంటే ఆ ముందు ఆ యోగ్యత వెళ్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తున్నాం, ఆ సామర్థ్యంలో కలిగేస్తామట. ఆ సూత్రం అండి, ధర్మ విశేష ప్రసూతాత్ ద్రవ్య గుణకర్మ సామాన్యాభ్యాం. అది కాదు, దానికంటే ముందు ఉంది చూడండి, దానికంటే ముందు ఉంది చూడండి. ముందుదా? మొట్టమొదటి సూత్రం అది, మొట్టమొదటి సూత్రం, మొట్టమొదటి రెండవ సూత్రం అన్నమాట. నిశ్రేయస ఈ ఇహలోకంలో అభ్యుదయ పరలోకంలో అభ్యుదయ నిశ్రేయస అభ్యుదయ నిశ్రేయస అని చెప్పి, ఏతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ. ఎటు అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అని చెప్పినాం. ఎతో అభ్యుదయ నిశ్రేయ సిద్ధి సధర్మ అని చెప్పి, ధర్మం అంటే ఏంటంటే ముందు అభ్యుదయం కలుగుతుంది, ఉత్కర్షత కలుగుతుంది ఇక్కడ ఈ జన్మలో ఈ లోకంలో, తర్వాత నిశ్రేయసం కలుగుతుంది, అంటే మోక్షం కలుగుతుంది అన్నమాట. నిజంగా మనం కొంతవరకు మనకు జ్ఞానం కలిగినా కూడా మనకు మన లోకంలో ప్రతిష్ట, యశస్సు, కీర్తి అన్ని వ్యాపించిపోతాయి, సామాన్య విషయం కాదు. అంత ఆ స్థితి యోగ్యత మనలో కనీసం ప్రవేశం కలిగేదో అంటారు కదా, మనకు ఆ రకమైన ప్రవేశం కలిగిందన్న కూడా మనకు ఎంతో ఇదే అయిపోతుంది అన్నమాట. అంత శక్తి, అంత ఊర్జ, అంత సామర్థ్యం వచ్చేస్తుంది అన్నమాట. అప్పటికే మన వల్ల ఎంతో వేల మందికి ఆ ప్రకాశం కలిగజేస్తామట. కొంత అంతర్ముఖంగా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆ ప్రభావం, ప్రకాశం యొక్క ప్రభావం ఎవరు దాచుకోలేరు, ఆ శక్తి సామర్థ్యం అతనిలో వెళుతాయి. మరి ధర్మపూర్వకంగా ఎలా ఉండాలి, అది మనకు ఎతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ అని చెప్పి, నిశ్రేయస్సు ఆ ధర్మం ద్వారా నిశ్రేయస్సు కలుగుతుంది, ఆ ధర్మం ద్వారా మనకు ముక్తి, మోక్షము కలుగుతుంది. నిశ్రేయస్సు అంటే నితాంతమైనటువంటి శ్రేయస్సు, అంటే మోక్ష ప్రాప్తి, ఆనంద ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఎవరికో సాధకులకు, ముస్లిం యోగులకు, మనలకు అనుకోవద్దు. వాళ్ళలో మనమే, మనంతా కూడా ఎన్నో జన్మ నుంచి మనం కూడా పోయొచ్చామట. పోయొచ్చాక కనీసం పరమాత్మ భయం, భక్తి అవన్నీ ఉన్నాయి మనకు. ఇవన్నీ ఉన్నాయంటే మనలో సంస్కారం ఉంది. కాబట్టి మనం నాకెందుకు అనుకోవాల్సిన అవసరం, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిన, ఏదో కాకపోయినా, రేపు కాకపోయినా, ఈ జన్మ కాకపోయినా, నెక్స్ట్ జన్మ కాకపోయినా, ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళే. అంటే చక్రం తిరుగుతూ ఉంటున్నాం అనేది, ఇది రాత్రి పౌల చక్రం ఎలా ఉంటుందో ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు ఒకదాన్ని ఇష్టపడమాట, సహజంగా మనకు ఆ ప్రవృత్తి వస్తుందన్నమాట. కాబట్టి ఆ ప్రయత్నం అది దీర్ఘకాలంగా ఉంటుందంట మోక్ష ప్రాప్తి. కానీ దానికోసం మనం ప్రయత్నం చేసినట్లయితే జన్మ సార్థకం, అంటే ప్రతి జన్మను సార్థకం చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ వెళ్ళినాం అనుకోండి, మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అది ఒక్కొక్కరికి అత్యంత పరమ వైరాగ్యం. ఇప్పుడు శంకరాచార్య అని ప్రారంభంలో బాల్యావస్థలో 8 వయసులో అంత పరమ వైరాగ్యం వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది? గత జన్మ యొక్క పూర్వ జన్మ సంస్కారం. అత్యంత అల్ప సమయంలో 30 వయసులో అందరికి ఏదో అక్కడికి దాంట్ నైనికి వెళ్తే, హిందీలో ఒక వాక్యం ఉందంట, 24 ఏళ్ళు వచ్చేదికి అక్కడికి దాని బుద్ధి యొక్క దంతాలు రావు, పండ్ల అవి దౌడ దంతాలు రావన్నమాట. 24 ఏళ్ళ తర్వాత వికాసం కలుగుతుంది. ఆయన 30 ఏళ్ళకి అందరికీ ధర్మాన్ని ఆయన జైన్లు, బౌద్ధులు తరిమి కొట్టి వేరే విధంగా ఉండే వాళ్ళను ఆయన 4 ధామాలను స్థాపించండి, చాలా సామాన్య విషయం. ఎంత ఇదిగా ఉంటే, అలాగే ప్రత్యేక మహాపురుషులు ఒక ఉదాహరణ ప్రసిద్ధంగా కాబట్టి మనం చెప్పుకున్నాం. అలాంటి మహాపురుషులు ఎందరో ఉండే, చాలా మంది ఉన్నదండి. వాటి యొక్క జీవిత చరిత్రలు చదువుతుంటేనో పరమ వైరాగ్యం మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం కనీసం ఆలోచన విధానం చేస్తూనే ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి మనకెందుకంటే అవి ఏదో పెద్ద పెద్ద వాళ్ళ అనుకోదు. పెద్ద పెద్ద ఏదో ఎక్కడి నుంచో పుట్టదు, ఎక్కడి నుంచో పుడుతుంది అన్నమాట. మీ నుంచే పుడుతుంది, ఎక్కడి నుంచి పుట్టదాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము ముసలి వాళ్ళం, ఉతక వాళ్ళం, మాకెందుకంటే ఏమంటే అయిపోయిన జీవితం అయిపోయి అన్ని చేసాం, ఏవో కర్మలు చేసాం, పాపాలు చేసాం, ఇవన్నీ అనవసరం. ఇప్పుడు ఈ జన్మ, ఇప్పుడు వర్తమాన జీవితంలో ఎలా ఉంది, వర్తమాన ఈ క్షణం నుంచి ఎలా ఉన్నా నేను, అది చూసుకోవాలి. గతం గత, దాన్ని ఏం చేయలేదు, మార్చనీయలేదు. ఏమి ఇవ్వాలి పరమాత్మ ఇచ్చేస్తాడు. ప్రత్యేక ఆత్మ అలాగే ఉంటుందన్నమాట. అల్పజ్జుల ఆత్మ, పరమాత్మ ఎప్పుడు నిత్య పూర్ణాందుడు అనమాట. కాబట్టి మనకు ఇది అనవరత చక్రం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఆ రకమైన భావనాత్మకంగా మనం విచారించినట్లయితే ఆ శక్తి, సామర్థ్యం ఆ సంస్కారంలో ఉంటుంది. ఎక్కడో ఉండదు, మెమరీ కార్డ్ లాగా ఉంటుంది, మనకు కనిపించడం. ఆ శక్తి ప్రతి ఒక్కరిలో ఆ ఆత్మిక బలం ఉంటుంది. కానీ మనం ఎందుకు స్థూలమైన శరీరాన్ని మనం దృష్టి పెట్టాం, సూక్ష్మమైన ఆత్మతత్వంగా ఆలోచించినట్లయితే మనకు ఆ వైరాగ్యం వస్తుంది. అంటే ఆ రకమైన ఆలోచన వస్తుంది, ఆలోచన ముఖ్యం. అందుకే మనకు ముందు నిశ్రేయస్, ముందు అభ్యుదయం కలుగుతుంది ఇక్కడ ఈ జన్మలో, ఇక్కడ లోకంలో అందరితో మనం ఇక్కడ. ఎందుకంటే ఈ లోకంలో మనకు 10 మందికి మంచి అనిపించుకునే వాళ్ళు, మనకు ముక్తికి ఎలా, దేవతలను ఎలాగ మంచి అనిపించుకోగలుగుతాం, ఆ పరమాత్మ ఎలా మంచి కాగలుగుతాం. కాబట్టి ముందు ఇక్కడ అభ్యుదయం కలిగిన తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోతాం. అంటే ముందు అభ్యుదత్వం తెచ్చుకొని మనం ఆ సామర్థ్యం, ఆ యోగ్యత, ఆ బుద్ధి వికసింపజేసుకోవాలి. అది వికసింపజేసుకునేది మనం అది అనుష్ఠానం ద్వారా, మనం ధ్యానం ద్వారా చేస్తూ ఉంటే ఆ శక్తి, సామర్థ్యం ఉత్పన్నమవుతాయి. అస్తు, ఏ కర్మ చేసినా అందుకే ఆ కర్మలో పూర్తి నిష్ణాతులే పనిచేయాలి. అస్తు. శాంతి పాఠ మిగిలిన అంశాలు చెప్పుకుందామండి. ఓం సర్వే భవంతు సుఖినః
सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.